హాయ్ అండి. మీ అందరికీ శుభములండి. నేను ఇప్పుడు మా ఏరియా పక్కనున్న హవాలీ అనే ప్లేస్‌కి వెళ్తున్నాను. ఎందుకంటే మా మేడం నాకు ఫోన్ చేసి అమోస్ అండ్ పిలాపిల్ తీసుకురమ్మని చెప్పారు. అంటే ఏమిటి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అమోస్ అండ్ పిలాపిల్ అంటే కువైట్ వారు ఎక్కువగా తినే ఫుడ్ అండి. అవి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. వచ్చేసానండి. షాప్ దగ్గరికి వచ్చేసాను. ఇదే షాప్ అండి. ఇందులో మనకి స్వీటు అండ్ హమోస్, తహీనా, పిలాపిల్ అని ఉంటాయండి. అవి ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను రండి. ఇప్పుడే లోపలికి వచ్చానండి. ఇదే అండి షాప్ లోపల ఇది. ఇక్కడ మనకి అన్నీ ఉంటాయి మాట నేను చెప్పిన ఐటమ్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మనకి పిండి టైపులో 2 రకాలు కనిపిస్తూ ఉన్నాయి చూడండి. అందులో ఫస్ట్ వన్ వచ్చి హమోస్ అండి. అదేనండి హమోస్ అంటారు దాన్ని. దాని పక్కనే ఉంది చూడండి. అది తహీనా అండి. తహీనా సాదా అని అంటారు. వీటి పక్కనే మనకి శనగలు కూడా కనిపించింది కదండి. ఆ శనగలను అండ్ ఈ టమాటో అండ్ కీరకాయ ముక్కలు వీటికి ఏంటంటే హమోస్కి అండ్ తహీనాకి మనకి డెకరేషన్గా వేస్తారండి. మిక్సింగ్కి పైన వేస్తారన్నమాట. అవి ఎలా ఉంటుంది మీకు లాస్ట్ చూపిస్తాను. ఇదేమో హోటల్ అండి. కువైట్ వారు ఇక్కడ వచ్చి తింటూ ఉంటారన్నమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు నేను తీసుకున్నాను. మీకు నేను కార్లోకి వెళ్ళి చూపిస్తాను అవి ఎలా ఉంటాయో రండి. ఇదేమో పిలాపిల్ అండి. కువైట్ వారు వీటిని పిలాపిల్ అని అంటారు. ఇందాక చూపిద్దాం అనుకున్నాను. అప్పటికి ఇంకా రెడీ అవ్వలేదు ఇవి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇవేనండి పిలాపిల్. చాలా బాగుంటాయండి ఇవి. కువైట్లో నాకు నచ్చింది ఇది ఒకటే. ఎందుకంటే మనకి ఇంటికాడ వడలు ఉంటాయి చూడండి. ఆ వడలు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే రకంగా ఉంటాయండి. ఇవి వేడి మీద తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ బాగుంటుంది. చల్లారిపోతే మనకు అంతగా టేస్ట్ అనిపించదు. కువైట్ వారు ఎక్కువగా తింటారండి ఇవి. పిలాపిల్ అండ్ హమోస్, తహీనా ఇవి ఎక్కువగా తింటూ ఉంటారండి. బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు ఇవే యూజ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా పార్టీ జరిగినా కూడా ఇవే యూజ్ చేస్తారండి. చూడండి ఇదేనండి హమోసు. నేను చెప్పాను కదా ఇందాక. ఇదేనండి హమోసు. ఆ హమోస్ పైన మనకి శనగలు అండ్ ఆయిల్ అండ్ కొత్తిమీర డెకరేషన్గా యూజ్ చేస్తారండి. చూడండి ఎలా ఉందో. ఇదేనండి హమోసు. ఇలాగ బాక్సుల్లో వేస్తారన్నమాట ఇది. కువైట్ వారు దీన్ని ఏ రీతిగా తింటారంటే ఇందులోకి కాంపిటీషన్గా కొబోస్ యూజ్ చేస్తారండి. కొబోస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఇదే కొబోస్ అండి. ఈ కొబోస్కి కాంపిటీషన్గా ఈ హమోస్ యూజ్ చేస్తూ తింటారండి. కువైట్ వారు ఎక్కువగా తింటూ ఉంటారండి. దీన్ని పిలాపిల్ అని తింటూ ఉంటారండి. మీకు ఇందాక చూపించాను కదండి పిలాపిల్. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇవేనండి పిలాపిల్ అంటే ఇంకా సేమ్ మనకి ఇంటి దగ్గర వడల ఏ రీతిగా ఉంటాయో సేమ్ అంతేనండి. ఇవి ఎలా తింటారంటే బర్గర్స్లో పెట్టుకుని తింటారండి. మరొక దాంట్లో పెట్టుకుని తింటారు. చూపిస్తాను చూడండి. ఇందులో కూడా పెట్టుకుని వాళ్ళు ఈ పిల్లాపిల్ తింటూ ఉంటారండి. చూడండి ఇవి ఎలా ఉన్నాయో. బ్రెడ్ టైప్లో ఉంటాయండి. మన ఇంటికాడ కర్రీపప్పు అంటాం కదా సేమ్ ఆ టైప్లో ఉంటుందండి. ఇందులో కూడా తింటారండి. స్మాల్ కబోస్ ఇవి. ఇందులో మన కబోస్కి పిల్లాపిల్కి యూజ్ చేసుకుని తింటూ ఉంటారండి మిక్సింగ్గా. మరి వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. కువైట్లో ప్రతి ఒక్క లొకేషను అండ్ ప్రతి ఒక్క ఫుడ్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.